శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పెద్ద కొత్తకోట గ్రామంలో వరి చేను కోతలు కోసి పొలాల్లో ఉన్న చేలు వర్షాలకు నానిపోయి తడిసిన మొక్కలు మొలిచిన వరి పనులను పొలాలను సిపిఎం రైతు సంఘం కౌలు రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన మొక్కలు మొలిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు పూర్తిగా రైతాంగాన్ని ఆదుకోవాలా. ఇప్పటికే రణస్థల లావేరు మండలం కొత్తకోట గ్రామంలోన ఒక 50 ఎకరాలు పంట కోసి పంట పొలాల్లోనే ముంపుకు గురైంది. ఇప్పటికే మొక్కలు వచ్చి చాలా తీవ్రంగా నష్టపోయినారు. నష్టపోయినటువంటి రైతాంగాన్ని పూర్తి స్థాయిలోన 30,000 ఎకరాకి ఇచ్చి ఆదుకోవాలి. అలాగే తడిసినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతు సంఘం తరపున మేము వచ్చి పరిశీలించేసరికి రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు, కన్నీరు మున్నెరై బాధల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలి. అలాగే కౌలు రైతులు పూర్తిగా నష్టపోయే విధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పెద్ద కొత్తకోట గ్రామంలో వందలాది ఎకరాలు వరిధాన్యం ఈరోజు కోతలు కోసేసి పొలాల్లోనే ఉండిపోయింది. అకాల వర్షాల వల్ల రైతుల తాలూకా ధాన్యం అంతా కూడా వరిసేనంతా కూడా నీటిలో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వరి ధాన్యాన్ని, రంగు మారినటువంటి ధాన్యాన్ని, అదేవిధంగా మొలకలెత్తినటువంటి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అదేవిధంగా రైతులు విపరీతమైనటువంటి నష్టానికి గురయ్యారు. ఈ విపరీతమైనటువంటి నష్టాన్ని పోర్చడానికి ప్రతి ఎకరానికి కూడా 30,000 చొప్పున నష్టపరిహారం అందజేసి రైతాంగాన్ని ఆదుకోవాలనేసి మేము సిఐటిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలా. అదేవిధంగా ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ కూడా ప్రారంభించలేదు. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు అన్నటువంటిది ప్రారంభించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్తకోట పంచాయతీ ఒక 50 ఎకరాల్లోనూ రైతులమే ఎకరా 30,000 చొప్పున మీరు మాకు ఈ ధాన్యం వెయ్యాలా, కొనుగోలు చేయాలా. ఏకం తడిసిపోయి ఉన్నాయి, ఎడతడిపోయిన 4 రోజులు పెట్టి వర్షాలు అదే ఇగో మొక్కలు మొలిసి ఉన్నాయి. కొత్తకోట పంచాయతీలో గల రైతులు సుమారు ఒక 50 ఎకరాలు వరకు నష్టం జరిగింది. ఈ నష్టానికి ఆల్రెడీ మొలకలు కూడా వచ్చాయి. ఈ మొలకలను కూడా మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ స్పందించి నష్టపరిహారంగా ప్రతి రైతుకి ఎకరానికి 30,000 చొప్పున ఇస్తూ తర్వాత కొనుగోలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రైతులు చాలా నష్టం కలిగింది కాబట్టి దీన్ని వెంటనే స్పందించి దీన్ని నష్టపరిహారంగా 30,000 ఇస్తూ దాంతోపాటు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. కొత్తకోట పంచాయతీలో గల రైతులు సుమారు ఒక 50 ఎకరాలు వరకు నష్టం జరిగింది. ఈ నష్టానికి ఆల్రెడీ మొలకలు కూడా వచ్చాయి. ఈ మొలకలను కూడా మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ స్పందించి నష్టపరిహారంగా ప్రతి రైతుకి ఎకరానికి 30,000 చొప్పున ఇస్తూ తర్వాత కొనుగోలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రైతులు చాలా నష్టం కలిగింది కాబట్టి దీన్ని వెంటనే స్పందించి దీన్ని నష్టపరిహారంగా 30,000 ఇస్తూ దాంతోపాటు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. లావేరు మండలం కొత్తకోట గ్రామం నుంచి ఇలాగ 4 ఎకరాలు 5 ఎకరాలు ఒక్కొక్క రైతుకి నష్టం జరిగింది. కావున ప్రభుత్వం ఇది స్పందించి వెంటనే మాకు నష్టపరిహారం అందిస్తుందని కోరుకుంటున్నాం. ఏంటంటే ఒక్కొక్క ఎకరాకి 30,000 ఎకరాలు 30,000 లాస్ అయిపోయాం కాబట్టి ఎకరాకి ప్రభుత్వం దీన్ని స్పందించి ఎకరాకి 30,000 లెక్కన ఇస్తారని కోరుకుంటున్నాం. పెద్ద కొత్తకోట గ్రామం పంచాయతీ ఇక్కడ వరి ధాన్యం ఒక 50 ఎకరాల వరకు నష్టపరిహారం జరిగింది. ఈ అకాలం వర్షాల వల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది. అందుకు దీన్ని స్పందించి గవర్నమెంట్ వెంబడే ధాన్యం కొనుగోలు చేసి తర్వాత రైతుకు ఒక 30,000 40,000 వరకు ఖర్చు అయ్యింది. దాని
నష్టపరిహారంగా ఇవ్వాలని రైతుల త్వరగా మరి కోరుతున్నాము. లావేరు మండలం కొత్తకోట గ్రామం రైతులకు ఇంచుమించుగా 50-60 మంది రైతులకు బాగా నష్టపరిహారం జరిగినది. ప్రతి ఎకరాకి 30,000 రూపాయలుగా మా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా రైతులను మహామనామని కోరుతున్నాం. రైతులు ఆదుకోవాలిగా కోరుతున్నాం గవర్నమెంట్. గ్రామం రైతులు మేము శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పెద్ద కొత్తకోట పంచాయతీ గల పెద్ద కొత్తకోట గ్రామంలో సుమారు ఒక 50 మంది రైతులకి ఈ వరిధాన్యం చాలా నష్టంగా కూడింది. తర్వాత ఈ వర్షాధార కారణంగా చాలా ముంపుడికి గురయ్యాయి. ఆ ముంపుడికి మొలకలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని గవర్నమెంట్ కొనుగోలు చేయాలి. అలాగే మన నష్టపరిహారం కూడా ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుచున్నాం. అలాగే సుమారు ఎకరాకు 30,000 చొప్పున నష్టపరిహారం ఇప్పించాలి. సుమారు ఒక 30